హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు మనం ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. చాలా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి. ఇక్కడ రవ్వ తీసుకున్నానండి, సూజీ రవ్వ. దానిలో కొంచెం పెరుగు కలుపుకుంటున్నాను. రవ్వ 1 కప్ తీసుకున్నాను, 1/2 కప్ పెరుగు. ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయొద్దండి, పిండి మనకి గట్టిగా కావాలి. దీనిలోనే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇప్పుడు మిక్స్ చేసిన బ్యాటర్ని కొంచెం 10 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. అయిపోయిందండి 10 మినిట్స్. దీనిలో బాయిల్డ్ రైస్ వేస్తున్నాను. మీ దగ్గర మిగిలిపోయిన రైస్ ఉన్నా పర్వాలేదు. మిగిలిపోయిన రైస్తో మనం పులిహోర ఇంకా ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కదా. ఈరోజు నేను మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసిన పిండి కన్సిస్టెన్సీ ఇడ్లీ బ్యాటర్ లాగా ఉండాలి. దీనిలోనే కొంచెం బేకింగ్ సోడా కలుపుకోవాలి. ఎప్పుడైనా మనం టిఫిన్కి నానబెట్టకపోతే ఇలా ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఎందుకంటే ఇలా మిక్స్ చేసుకోవాలండి. బ్యాటర్ మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. బేకింగ్ సోడా వేసినాక కొంచెం కలపాలండి. ఇప్పుడు చూడండి, పిండి ఫ్లఫీగా అయిపోయింది కదా. ఇలా డ్రాపింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. చూడండి, ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ప్లేట్లో వేసుకోవాలండి. ప్లేట్కి మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే బ్యాటర్ దీనిలో ప్లేట్లో వేస్తున్నాను. ఎందుకంటే బ్యాటర్ వేసినాక ప్లేట్ని ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన సాంబార్ పౌడర్ ఇంకా చిల్లీ పౌడర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. మీరు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చండి. చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ పౌడర్ ఉంటే అది వేసుకోండి. ఇడ్లీ పొడి కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దీన్ని 10 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. ఎదుగండి, స్టీమ్ అయిందండి. స్టీమ్ చేసుకున్నాక మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇది చల్లగా అయినాకనే కట్ చేయాలండి, వేడిగా ఉన్నప్పుడు కట్ చేయొద్దు. ఇదిగోండి, కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి తాలింపు ఇచ్చుకుందాం. తాలింపు మనం ఇష్టమండి, ఎలాగని ఇచ్చుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు తాలింపులో. కానీ నువ్వులు కంపల్సరీ అండి, నువ్వులు వేస్తే చాలా బాగుంటుంది. తాలింపులో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా కొంచెం నువ్వులు కూడా వేసానండి నేను. నువ్వులు వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి మన బ్రేక్ఫాస్ట్. చాలా ఈజీ టు డైజెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. పిల్లలకి కూడా లంచ్ బాక్స్ కూడా పెట్టచ్చండి, అంత బాగుంటుంది బ్రేక్ఫాస్ట్. ఇలా స్టీమ్ చేసుకున్న పీసెస్ మీరు ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఇది హెల్తీగా ఇలా తాలింపు వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా అయిపోయిందండి మన బ్రేక్ఫాస్ట్. ఇదిగోండి ఎంత సాఫ్ట్గా ఉందో. నేను ఒకటి తుంచి చూపిస్తానండి. ఇదిగోండి, చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయిందండి మన బ్రేక్ఫాస్ట్. ఈజీగా చేసుకోవచ్చు అండి, 10-15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వంటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఏ రెసిపీస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.